రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2 నుంచి తహసీల్దార్ స్థాయి అధికారులను అన్ని రెవెన్యూ గ్రామాలకు పంపుతామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ నెలాఖరులోపు ఇందిరమ్మ ఇండ్ల ఫస్ట్ ఫేజ్ 4,50,000 మంది లబ్ధిదారులను ఫైనల్ చేస్తామన్నారు పొంగులేటి. రైతుల సమస్యల పరిష్కారం కోసమే భూభారతి ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఘనపూర్లో భూభారతి చట్టం 2025పై నిర్వహించిన అవగాహన సదస్సుకు హాజరయ్యారు మంత్రులు, ఎమ్మెల్యేలు. మొదటి విడతలో 6,000 మంది సర్వేర్లని ప్రతి మండలానికి 8 నుంచి 10 మంది తగ్గకుండా ప్రైవేటు సర్వేర్లకు లైసెన్సులు ఇచ్చి వాళ్ళకి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి మీ దగ్గరికి ప్రభుత్వం పంపుతుంది. అది 27వ తారీఖు నుంచి ఈ సర్వేర్లకు ట్రైనింగ్ ఇవ్వడం మొదలు పెడుతున్నాము. దీనితో పాటు రాష్ట్ర ప్రభుత్వంలో ఈనాడు 286 మంది సర్వేర్లు ఉన్నారు. దీన్ని మొదటి విడత 1000 మందికి పెంచుతున్నాము. అంతేకాదు ఆనాడు విఆర్ఓ వ్యవస్థని ఆ దొరవారు అర్ధరాత్రి తీసి రోడ్డు మీద వేశారు. ఈనాడు జూన్ 2వ తారీఖు నుంచి ప్రతి రెవెన్యూ గ్రామం రాష్ట్రంలో ఉన్న 10,956 రెవెన్యూ గ్రామాలకు రెవెన్యూ అధికారిని జూన్ 2వ తారీఖు నుంచి మళ్ళీ పెడుతున్నాము. మీ కోరిక మేరకు భూములున్న ఆసాములు ఎవరు అభద్రతకు లోను కావాల్సిన అవసరం లేదు. ప్రతి సమస్యకి పరిష్కార మార్గం ఈ చట్టంలో ఉంది. ఒక ఎంఆర్ఓ గారు తప్పు చేస్తే మీరు కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆర్డీఓ గారి దగ్గర చెప్పొచ్చు, అడిషనల్ కలెక్టర్ గారి దగ్గర చెప్పొచ్చు. కలెక్టర్ గారే తప్పు చేస్తే CCLIలో చెప్పొచ్చు, స్పెషల్ ట్రిబ్యునల్లో కూడా చెప్పొచ్చు. ఒక వ్యక్తి తప్పు చెప్పాడు, న్యాయం చేయలేదు అని మీకు అనిపిస్తే కోర్టు మెట్టెక్కాల్సిన అవసరం లేదు. 2 స్థానాలలో మీ సమస్యలను అప్పీల్ చేసుకునే అవకాశాన్ని ఈ చట్టంలో పొందుపరిచాము. భూమి అంటే గౌరవము, భూమి అంటే ఒక విశ్వాసము. దాని మీద వివాదాల్లో ఇరికి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే అవకాశం లేకుండా ఆనాడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ మొత్తం కాంగ్రెస్ నాయకులు మీ అందరి ఆశీర్వచనంతో కాంగ్రెస్ ప్రజాపాలన గెలిపండి, ధరణిని బంగాళాఖాతం వేసి మీకు భూమికి రక్షణ ఉండే భూభారతి చట్టాన్ని తీసుకొస్తామని చెప్పినాం. ఇలా పరిష్కారం చూపెట్టినటువంటి మార్గం భూభారతి అనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. సైదాపూర్ మండలం అనేటువంటిది తప్పకుండా ఈ జిల్లాకి కాక రాష్ట్రంలో రెవెన్యూ పరమైనటువంటి విమర్శలన్నీ లేదా విభేదాలన్నీ పరిష్కారమై ఒక మంచి ఆదర్శ మండలంగా ఉండే విధంగా మీరంతా సహకరించి రెవెన్యూ అధికారుల సహకారంతో మనం నెంబర్ 1 ఉండే ప్రయత్నం చేద్దామని